ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్సీఎం న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ లేడీస్ వాడాలా వాడకూడదని దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం, ఆర్సీఎంలో న్యూట్రిషన్ గురించి ప్రెగ్నెంట్ లేడీస్ వాడాలా వాడకూడదా మేడం? అలా చాలా మందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ మీరు క్లారిఫై చేయాలి మేడం. ఓకే సార్. ప్రెగ్నెన్సీ లేడీ న్యూట్రిషన్స్ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి న్యూట్రిషన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే యూజ్ చేయాలి అని కాదు, నార్మల్గా ప్రెగ్నెన్సీ ముందు కూడా న్యూట్రిషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్స్ యూజ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇంకేమైనా డోసెస్ పెంచుకోవాలా వద్దా అనే దాని గురించి ఇప్పుడు నేను నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు చెప్తాను. దానికంటే ముందు నేను ఫేస్ చేసింది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే నేను ఆర్సీఎంలో వచ్చిన తర్వాత మాకు 3 months బేబీ ఉండే. 3 months బేబీ ఉన్నప్పుడు ఆ మిల్క్ రావడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఫ్రూట్స్ తినడము, తర్వాత వచ్చేసి మిల్క్ తాగడము, బ్రెడ్ తినడము, ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. అయినా నాకు మిల్క్ రాకపోయేది. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఇవ్వడము, సైడ్ ఎఫెక్ట్ వస్తాయనేసి తాగకపోవడం, అవి వేసుకోకపోవడము, అలాంటివన్నీ జరిగినాయి అనమాట. అలాంటి టైంలో నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆర్సీఎం ప్రోడక్ట్ గురించి నాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆర్సీఎం ప్రోడక్ట్ గురించి సజెస్ట్ చేయడం జరిగింది. అందులో ఏ ప్రోడక్ట్ వాడాలి, మీ బేబీ చిన్నగా ఉంది కదా, ఇంత చిన్న పాపకి మిల్క్ వస్తుందా లేదా అని వాళ్ళు అడిగినప్పుడు ఇలా నా పరిస్థితి ఇలా రావట్లేదు అని చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు అక్కడ ప్రోడక్ట్ ఇచ్చారు. అంటే 2A2 ప్రోడక్ట్ ఇచ్చారు. అందులో న్యూట్రిచార్జ్ ఉమెన్, తర్వాత న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడక్ట్, ఈ రెండు కూడా నువ్వు ఏ ప్రోడక్ట్, ఏ ఫ్రూట్స్, ఏ బ్రెడ్, ఏ మిల్క్ తినకుండా ఇది యూస్ చేయు, నీకు మంచి మిల్క్ వస్తుంది, రిజల్ట్ 100% వస్తుంది, నువ్వు కంపల్సరీ మాకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తావు అనేసి చెప్పారు. సరే, పిల్లల కోసం మిల్క్ రావాలి, మెయిన్ 6 months వరకు తల్లిపాలు అనేది చాలా అవసరం కాబట్టి నేను 2 products తీసుకెళ్ళిన తర్వాత నేను యూజ్ చేశా. ఒక 2-3 days లోనే నాకు రిజల్ట్ రావడం జరిగింది. ఎట్లా అంటే 2-3 days లోనే రిజల్ట్ రావడం ఏంటి అంటే బేబీకి మిల్క్ వస్తుందా లేదా, అదే కదా, నేను దాని గురించి కదా తీసుకుంది. ఆ తర్వాత పాపకు మంచిగా మిల్క్ సరిపోతుంది, నాకు కూడా బ్యాక్ పెయిన్ రాకుండా, మంచిగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వకుండా వర్క్ చేసుకోవడము, తర్వాత అన్ని నేను అబ్జర్వ్ చేసిన అనమాట. చాలా మంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అలాగే నేను యూజ్ చేస్తూ ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది కదా, నేను వేరే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు, వాళ్ళకు ఎందుకు వాడించకూడదు అనే దాని గురించి డెప్త్ గా తెలుసుకొని తర్వాత నేను వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అందులోను ఇంకొకటి ఏంటంటే న్యూట్రిచార్జ్ DHA ట్విస్ట్ అన్నమాట. అంటే అది ఆఫ్టర్ బేబీ 6 months కంప్లీట్ అయిన తర్వాత న్యూట్రిచార్జ్ DHA ట్విస్ట్ అనేది ఇవ్వడము స్టార్ట్ చేయాలి. అందులోనూ న్యూట్రిచార్జ్ DHA ట్విస్ట్ అనేది మా పాపకు ఆఫ్టర్ 6 months తర్వాత నేను ఇవ్వడం స్టార్ట్ చేశా. ఆ తర్వాత కూడా మా పాప ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ గా ఉండేది, అంత చాలా బాగా అనిపించేది. ఆమె ఫొటోస్ చూస్తే కూడా ఇప్పటికీ చాలా లావుగా ఉండడము, చాలా క్యూట్ గా ఉండడము, చాలా చబ్బీగా ఉండడము చాలా బాగా అనిపించింది. అయితే అది న్యూట్రిచార్జ్ DHA ట్విస్ట్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిచార్జ్ 200 అనేది యూజ్ చేయాలి. అయితే ప్రెగ్నెన్సీ టైంలో నాకు అవకాశం లేదు, కాకపోతే నేను వేరే వాళ్ళకు ఇలా ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళకు, ఆ టైంలో నేను న్యూట్రిచార్జ్ ఉమెన్ గురించి, తర్వాత వచ్చేసి మామా ఒరిజినల్ గురించి, రెండిటి గురించి వాళ్ళకు సజెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు కూడా వాళ్ళు యూజ్ చేసారు. తను ఒక అల్సర్ పేషెంట్ అండి, ఆమెకు చూస్తేనే చాలా బక్కగా ఉంటది, అసలు నేనే భయపడేదాన్ని ఆమెకు చూసి. అలాంటి టైంలో ఈమెకి ఇవ్వాలా వద్దా అన్నట్టు ఉండేది. కానీ ఇంత మంచి రిజల్ట్ వచ్చినప్పుడు ఈమెలో కూడా ఎందుకు చేంజెస్ తీసుకురాదు అన్నట్టుగా నేను ఆమెకి ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమెకు 2-4 months వరకు యూజ్ చేసింది. అప్పుడప్పుడు ఆమెకి రిజల్ట్ అడిగేదాన్ని నేను, కానీ మంచి రిజల్ట్ వచ్చింది. బాగుందక్క, చాలా బాగుంది, ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎనర్జీ అనేది అనిపిస్తుంది అని చెప్పేది.
చెప్పిన తర్వాత తనకు చాలా పెద్ద పాప ఉంది, అంటే 8-10 ఇయర్స్ పాప ఉంది. అప్పుడు వరకు తనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కాలేకపోయింది. ఆ టైంలో మనకు 4 months యూజ్ చేయగానే ఆమెకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. అప్పటి నుంచి ఆర్సిఎం న్యూట్రీ చార్జ్ అంటే ఆమెకు చాలా నమ్మకం అన్నమాట. ఆ తర్వాత నుంచి బేబీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేం వాడాలి బేబీ ఇలా బేబీ గ్రోత్ గురించి కానీ, ఎందుకంటే ముందే అల్సర్ పేషెంట్ కదా ఆమె, ఇంకా ఎలాంటి న్యూట్రిషన్స్ యూజ్ చేయాలి అని నాకు అడిగేదన్నమాట. అడిగినప్పుడు నేను తనకు న్యూట్రిచార్జ్ డిహెచ్ఏ ఇవ్వడం స్టార్ట్ చేశాను. న్యూట్రిచార్జ్ డిహెచ్ఏ 200 ప్రెగ్నెన్సీ టైంలో 400 mg అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ 200 mg, ఈవినింగ్ 200 mg. అలాగే న్యూట్రిచార్జ్ ఉమెన్ కూడా మనము 2 capsules తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలి అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో. అంటే బ్లడ్ లాస్ అవుతూ ఉంటాం కాబట్టి బ్లడ్ చాలా అవసరం ప్రెగ్నెన్సీ టైంలో, కాబట్టి దాంట్లో 21 mg ఐరన్ ఉంటుంది. కాబట్టి మనకు డైలీ 2 ఉమెన్స్ క్యాప్సూల్స్ యూస్ చేయాలి. దాంతో పాటు డిహెచ్ఏ 200 కూడా 2 అనేది యూస్ చేయాలి. అయితే అది ఎందుకు యూజ్ చేయాలి డిహెచ్ఏ 200 అంటే బేబీ మమ్మీ వామ్ లో ఉన్నప్పుడే 70% అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల డిహెచ్ఏ 200 అనేది యూజ్ చేయాలి. బయట డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు డిహెచ్ఏ 200 అనేది యూజ్ చేయాలా వద్దా, ఏ విధంగా యూజ్ చేయాలి డిహెచ్ఏ, అసలు బయటవి ఎందుకు యూజ్ చేయకూడదు, ఈ ఆర్సిఎం న్యూట్రిషన్స్ ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి కంపారిజన్ తెలుసుకుంటే బయట టోటలీ నాన్ వెజిటేరియన్ లోనే ఉంటుంది. మనకు ఎక్కడ చూసినా మీకు వెజిటేరియన్ క్యాప్సూల్సే దొరకవు. తర్వాత వచ్చేసి ఇందులో డ్రగ్స్ అనేది యాడ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి క్యాప్సూల్స్ పైన. అది కంపల్సరీ మనం అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. దీనివల్ల మమ్మీ వామ్ లో 70% అనేది డెవలప్ అయ్యి బేబీ నార్మల్ అయ్యే ఛాయిసెస్ ఉంటుంది. అంటే డెలివరీ అయ్యే మూమెంట్ లో కూడా నార్మల్ అవుతుంది అనమాట చాలా మందికి. ఇది కూడా ఒక బెనిఫిట్ డిహెచ్ఏ 200 గురించి. ఆ తర్వాత నేను ఇంకొకరికి కూడా న్యూట్రిచార్జ్ ఉమెన్ గామా ఒరిజినల్ ఇవ్వడం జరిగింది. తనకు చాలా ఏళ్ల నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు. అయితే ఒకసారి తనకు అల్సర్ ఉన్న పేషెంట్ కి వచ్చింది కదా, తనకు కూడా ఇవ్వడం స్టార్ట్ చేద్దాం అనేసి తనకు కూడా నేను న్యూట్రిచార్జ్ ఉమెన్ తర్వాత వచ్చేసి గామా ఒరిజినల్ ఇచ్చిన. ఆమె కూడా 3-4 months లోనే మంచి రిజల్ట్ వచ్చి ఆమె కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం దీని వల్ల అని చెప్పడం అనేది స్టార్ట్ చెప్పింది. ఇప్పుడు ఇంకా మేడం మనము ఇప్పుడు డాక్టర్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కి కొన్ని టాబ్లెట్ రాసి ఇస్తాడు. సో ఆ టాబ్లెట్ తో ద్వారా ఇది వేసుకోవచ్చా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రాబ్లం కూడా కాదు? లేదు సార్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు అంటే మనం వేసుకునేది ఫుడ్ సప్లిమెంట్ సార్, పళ్ళుతో తయారైన ఫుడ్ సప్లిమెంట్. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, 0 సైడ్ ఎఫెక్ట్. ఓకే మేడం. అయితే ఇంకోటి మేడం, దీనికి మీరు అన్ని చెప్తున్నారు కదా, సో మా వ్యూవర్స్ కి ఒక తెలియజేయాలి ఏంటంటే దీనికి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఉన్నాయి సార్, గిన్నీస్ వరల్డ్ రికార్డే ఉంది సార్ న్యూట్రిషన్స్ పైన. చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి వీటి గురించి. మేడం థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. జై ఆర్సిఎం అండి. థ్యాంక్ యూ సార్.